దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. కూడి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమందు ప్రభు మన కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్య లేఖనాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రార్థించిన సహోదరులను బట్టి దేవునికి మహిమ. ఆయన హైదరాబాద్ నుండి కేబుల్ రాజు గారు అని ఆయన ద్వారా హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చారు. బాప్టిస్ట్ సంఘానికి ఆయన హాజరవుతున్నారు. ఈరోజు ఆదివారం కాబట్టి ఎక్కడైనా ఆరాధన చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మందిరాన్ని తెలుసుకుని ఇక్కడ మనతో పాటు ఆరాధించడానికి వచ్చి ప్రార్థనలో నడిపించారు. దేవుడు కైలాస్ గారిని దీవించునుగాక. ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 11వ అధ్యాయం 44వ వాక్యాన్ని మనం చదివి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 11వ అధ్యాయము 44వ వాక్య భాగం. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించునుగాక. శ్రేష్టమైన దేవుని వాక్యపు వెలుగులోనికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఈరోజు నేను మీతో, ప్రభు నాతో, మాతో, మనందరితో మాట్లాడబోతున్నటువంటి అంశం ఏంటనంటే సమాధులు. పునరుద్ధాన దినం సమాధులు అంటారు ఏంటి పాస్టర్ గారు అన్నట్టు చూడకండి. బైబిల్ గ్రంథంలో కొన్ని రకాల సమాధులు ఉన్నాయి. ఈరోజు నేను మీతో ఒక 2 లేదా 3 లేదా 4 సమాధుల గురించి నేను మీతో చెప్తాను. మొట్టమొదటి సమాధి ఏంటి అనంటే ఇక్కడ రాయబడిన మాట కనబడని సమాధి. కనబడని సమాధి. ఎందుకు ఆ పేరు వచ్చింది దానికి అంటే, సమాధిలో ఏముందో ఎవరికి కనబడదు. పార్థివ దేహాన్ని తీసుకుని వెళ్ళి, శరీరాన్ని తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఆ గోతులో పెట్టిన తరువాత కొన్ని దినముల తర్వాత ఆ సమాధిలో ఏముందో మనకు తెలియదు. ఏముందో అంటే అక్కడ ఎముకలు తప్ప ఇంకేం కనబడవు అనుకోండి, అది మనకు కనబడదు. అందుకే ఈ దేహాన్ని ఆ పెట్టెలో పెట్టి తీసుకుని వెళ్తున్నప్పుడు పాస్టర్ గారులో లేకపోతే ఆ కుటుంబమో ఏం చెప్తారంటే, కొద్దిగా ఓపెన్ చేసి ఉంచండి, ఎందుకంటే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సమాధి దగ్గరికి వచ్చైనా ఆ గోయి దగ్గరికి వచ్చైనా చూస్తారు, ఆఖరి చూపు చూస్తారు అని. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. మరలా ఈయన చూడాలంటే మహిమ దేహంతో పరమునే చూడాలి కాబట్టి ఇక్కడ ఆఖరిగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి చూడండి అని ప్రకటన చేస్తారు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, కనబడని సమాధి, అది ఎప్పుడు కనబడదు. ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసు ప్రభు వాళ్ళ ఆంతర్యాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడినా ఏమండి ముఖం మీదే వాళ్ళ ఆంతర్యములో ఏముందో అదే మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ముఖస్థుతి కొరకు రైట్ అని చేసేదాన్ని ఏమండి తప్పు చేసేదాన్ని రైట్ అని ప్రభు చెప్పడు. ఎందుకంటే ప్రభు మాట అవును ఆమేన్ అని రాయబడ్డాయి. కాబట్టి ఆయన మాట అన్నాడు అంటే దాన్ని నెరవేరుస్తాడు. తప్పకుండా ఆయన మాట నమ్మదగినది. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, సద్దుకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారట, మేము పరిశుద్ధులమో, మేము నీతిమంతులమో, మేము అంగీలు ధరించుకుని ఉన్నాం, మాకు ఏ అపవిత్రత మాలో లేదు, మేమందరము గొప్పవారమే అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటుంటే, వాళ్ళ ఆంతర్యాన్ని పరిశీలించినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో
కనబడని సమాధుల వలె ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మనమందరము ఏమనుకుంటాం తెలుసా? వీళ్ళు మంచోళ్ళండి, వీళ్ళు గొప్పోళ్ళండి, వీళ్ళు పరిశుద్ధులండి, వీళ్ళు వైట్ వస్త్రాలు వేశారండి, వీళ్ళు దేవుని మందిరం దగ్గరగా ఉంటారండి, వీళ్ళు అసలు బంగారం అసలు శరీరం మీదకి రానివ్వరండి, వీళ్ళు పరిశుద్ధులండి, చైన్ కూడా వేసుకోరండి, వీళ్ళు పరిశుద్ధులండి. మానవ నైజం, మానవుని యొక్క ఆలోచన. కానీ దేవుడు ఆంతర్యాన్ని పరిశీలించే దేవుడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? కనబడని సమాధుల వలె మీరు ఉన్నారు. సమాధుల వలె ఉన్నారు. అవి ఎప్పుడు కనబడవు. పైగా వాళ్ళు నిలబడిన స్థలం సమాధిని వాళ్ళు గుర్తుపెట్టట్లేదు. అదే కదా రాశాడు. ఏమన్నారు? వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. వాటి మీద నడుచుచున్న వారు ఉన్నారు, కానీ అవి సమాధులని వారికి తెలీదు. ఈరోజు ఉదయకాలం దేవుడు మీతో నాతో శ్రేష్టమైన మాటను మాట్లాడుతున్నాడు. అదేంటో తెలుసా? నేను పరిశుద్ధుని అనుకుంటున్నావు, నేను పవిత్రురాలని అనుకుంటున్నావు, నేను వైట్ వస్త్రాలు ధరించుకున్నాను, నా జీవితం బాగుంది అని నీవు అనుకుంటున్నావు. కానీ కనబడని సమాధుల వలె ఉన్నారు మీరు. మీరంటే మీరని కాదు, యేసు ప్రభు పరిసయ్యులతో చెప్తున్నమాట, యేసు ప్రభు సద్దుకయ్యులతో చెబుతున్నమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటేనంటండి, మేము సూపర్ అండి, మేము పరిశుద్ధులమండి, మేము అంగీలు ధరించామండి అని. కానీ దేవుడు వారి ఎదుటనే బాబు మీరేమి పెద్ద పరిశుద్ధులు కాదు, మీరు ఎలా ఉన్నారు తెలుసా? కనబడని సమాధుల్లా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనబడని సమాధుల్లా ఉన్నారు, వేషధారుల్లా ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఆ మాట లూకా ఆ మాటను అలాగే ఉంచి ఇర్మియా గ్రంథం 17:9 చూద్దామా? ఇర్మియా గ్రంథం 17:9లో చక్కని మాట చెబుతాడు. 17:9, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడో? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. మన హృదయం ఎలాంటి హృదయం అంటే ఘోరమైన వ్యాధి కలిగినది. ఆమేన్, హల్లెలూయా. ఘోరమైన వ్యాధితో నింపబడింది హృదయం. అందుకొరకు అక్కడ ఏమంటాడంటే ఘోరమైన వ్యాధితో నింపబడింది హృదయం. అది మోసకరమైనదిగా ఉంది. దానిని గ్రహింపగలవాడు ఎవడు గ్రహిస్తాడు? మీ హృదయం ఏంటో నేను చెప్పలేను, నా హృదయం ఏంటో మీరు చెప్పలేరు, మీ ప్రక్కవారి హృదయ ఆలోచనలు ఏంటో మీరు చెప్పలేరు. కానీ ఇంకొక మాట కూడా అక్కడ ఉంది. అదేంటో తెలుసా? హల్లెలూయా. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. దేవుడే హృదయాన్ని పరిశోధిస్తాడట. వారి క్రియ ఫలం ప్రతీకారం, వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయటానికి ఎరిగి ఉన్న దేవుడు నా దేవుడు. మనం ఏమనుకుంటామనంటే మన మీదకి ఏ కీడు రాదు, ఏ కీడు రాకుండా ప్రభు చేస్తాడు, ఏ సమస్యలు రాకుండా ప్రభు చేస్తాడు, ఏ నిందలు రాకుండా ప్రభు చేస్తాడు. రైటే, మన జీవితాన్ని స్థిరపరచువాడు ఆయనే, మన జీవితాన్ని చక్కదిద్దువాడు ఆయనే, మన జీవితాన్ని నిలబెట్టువాడు ఆయనే. కానీ క్రియల ఫలం, దట్ మీన్స్ మనం చేసే క్రియను బట్టి ఫలం వస్తుంది, మనం చేసే పనిని బట్టే మనకు ఫలం వస్తుంది.
నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని అని చెప్పుకున్నంత మాత్రాన ఫలాలు కాదు, క్రియల ఫలము. ఆమేన్. ఫలము చొప్పున ప్రతికారము చేయటానికి యెహోవా అను నేను మీ హృదయాన్ని పరిశోధిస్తున్నాను, అంతరంద్రియములను పరీక్షిస్తున్నాను. వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, గమనిస్తున్నాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి, ఆ క్రియల వల్ల వచ్చే ఫలాలు ఎలా పొందుకుంటున్నాం. మన పిల్లల్ని మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. పడిపోతున్నారా, నిలబడుతున్నారా, చదువుకుంటున్నారా, చదవట్లేదా, మాట్లాడుతున్నారా, మాట్లాడలేకపోతున్నారా, నడుస్తున్నారా, నడవలేకపోతున్నారా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా, ప్రవర్తన కలిగి లేకపోతున్నారా. మనం ప్రతి క్షణం మా బిడ్డలను చూస్తూనే ఉంటాం. మనం కన్న బిడ్డలను మనము వాళ్ళ ఆలన పాలన సమస్తము తల్లిదండ్రులుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? వారు తప్పుడు అడుగులు వేసినప్పుడు, వారు ప్రమాదంలో నడిచినప్పుడు, వారు చిక్కుల్లో పడకుండా, వారు చీకట్లోకి వెళ్ళిపోకుండా, వారు గోతులోకి పడిపోకుండా, వారు చదవలేకుండా ఉన్నప్పుడు, వారి జీవితం నాశనం అయిపోకుండా సరి అయిన మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు. అలాగే నా దేవుడు మనందరూ గాడిలో పడకుండా మన క్రియల చొప్పున ప్రతికారం చేయడానికి ఆకాశమందు ఆసీనుడైన దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మనం చూచినా చూడకపోయినా దేవుడు ఖచ్చితంగా మనలను చూస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా హల్లెలూయా మనం చూడలేకపోతున్నా, ఇదిగో ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాడు మోసకరమైన హృదయము, భయంకరమైన హృదయము, వ్యాధి కలిగిన హృదయము, అనేక ఆలోచనలతో నింపబడిన ఆ హృదయాన్ని, ఆ క్రియాఫలాన్ని తప్పక దేవుడు పరిశీలన చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. హల్లెలూయా. క్రీస్తుదాస్ గారి గురించి నేను దేవునికి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. క్రీస్తుదాస్ గారి ఆంతర్యం ఏంటో దేవుడికి తెలుసు. హల్లెలూయా. కైలాస్ గారి గురించి వారి సేవకుడో వారి కుటుంబమో సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఆంతర్యము దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. దావీదు గారి గురించి నేనే సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఆంతర్యాలు దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న దేవుని జనాంగమా, మీ గురించి నేను సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మీ ఆంతర్యమును ఎరిగిన దేవుడు నిన్ను నిరంతరము చూచుచూ ఉన్నాడు. సద్దుకైలు పరిసయ్యులు ఎలా ఉన్నారంటే, అమోఘమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, మాకు లోటులు లేవు, చింతలు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు, మేము అపవిత్రులం కాదు, మేము పరిశుద్ధులమే అన్నట్టుగా ఉన్నారు. కానీ ఫలాంతర్యాన్ని చూసిన దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు కనబడని సమాధుల్లా ఉన్నారు అబ్బాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కనబడని సమాధుల్లో ఉన్నారు. మీకు తెలీదు మీరు సమాధుల మీదే నిలబడ్డారు. ఈరోజు ఒకవేళ అటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఇదిగో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. మనకు మనమే ఆత్మ విమర్శన చేసుకోవాల్సిన సమయం ఇది. నేను ఎలా ఉన్నాను? ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? ఒకరిని గురించి ఒకరు సాక్ష్యం చెప్పక్కర్లేదయ్యా, నాకు తెలుసు. పిల్లలు పెద్ద గొప్పగా వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. మాస్టర్ గమనించకుండా ఉంటాడా? ఎవరు అల్లరి చేశారో ఆయనకి తెలీదా?
ఎవరు చదువుతున్నారో ఎవరు చదవట్లేదో తెలీదా? ఇంటి దగ్గర పిల్లలు ఎవరు అల్లరి చేస్తారో ఎవరి మీద పెట్టేస్తారో తెలీదా తల్లిదండ్రులకి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన బిడ్డల యొక్క మనస్సును ఎరిగిన వారంగా ఉన్నాం మనం. వాళ్ళకి ఏమి ఇష్టమో మనకు తెలుసు, ఆయనకి ఏ బట్టలు కొంటే ఇష్టమో తెలుసు. హల్లెలూయా. వారు ఇష్టాలన్నీ మనకు తెలుసు. మరి పరలోకమందున్న తండ్రికి మన కోసం ఎందుకు తెలియదు అనుకుంటున్నారు మీరు? పెద్ద వీళ్ళ గొప్పవారు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు, వీళ్ళ పెద్ద నీతిమంతులు అన్నట్టు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఒకసారి గాలి తీసినట్టు అయింది. బాబు మీరు ఎలా ఉన్నారంటే సమాధులు, కనబడని సమాధుల్లా ఉన్నారు మీరు. అవి కనబడవు. కనిపిస్తాయా? ఎంత గొప్ప పెడతారు పైన, ఎంత ఇలా పెట్టేస్తారు. కొన్నాళ్ళకి అది ఏమవుతుంది? పెట్టి పాడైపోద్ది, పెట్టిలో ఉన్న శవం పాడైపోద్ది, ఎముకలు పుర్రె అంతా మట్టిలో ఉండిపోద్ది. ఆ పైకి అలా ఎత్తుగా ఉన్నదంతా అలా దిగిపోయి నేలతో సరి సమానం అయిపోద్ది. అవునంటారు కాదంటారా? అంటే వాళ్ళు సిమెంట్తో కట్టిన సమాధి ఉంటుందా? అది కూడా దిగుతుంది, అది కూడా దిగదనేమి కాదు. ఈ మట్టితో ఉన్నదైతే ఇంకా వర్షం వచ్చినప్పుడు, చలి మంచు వచ్చినప్పుడు, ఎండ, ఈ సందర్భాల్లో అది అలా సమానం అయిపోద్ది. తెలియక సమాధుల మీద నిలబడతారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదివామాది. మార్కు సువార్త 7:21లో లోపలి నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? చెప్పాలి గట్టిగా. హృదయములో నుండి వస్తున్నాయి. అందుకే ప్రారంభంలో ఇందాక చదివాం మనం. ఎలాంటిది అంటే హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనది. అది మోసం చేస్తుంది మనల్ని. ఆ హృదయం వ్యాధితో నిండిపోయిందట. నిలబడనివ్వదో, కూర్చోనివ్వదో, భక్తి చేయనివ్వదో, నీతిగా బ్రతకనివ్వదో. ఏమొస్తాయి అందులోంచి బయటికి అంటే దురాలోచనలు వస్తాయట, జారత్వం వస్తుందట, దొంగతనాలు వస్తాయట, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. మనిషిని అపవిత్రపరిచేది ఇదే. బేసిక్గా బాగానే ఉండాలని కోరుకుంటాం మనం, కానీ హృదయం కుదురుగా ఉండదే. హృదయం ఘోరమైన వ్యాధి అన్నాడు కదా. ఆ హృదయం ఏం చేస్తూ ఉంటుందంటే, ఆ వ్యాధితో నింపబడిన ఆ హృదయము, మోసకరమైన హృదయం ఏం చేస్తుందంటే దురాలోచనల వైపు నడిపిస్తుంది, కామం వైపు నడిపిస్తుంది, లోభముల వైపు నడిపిస్తుంది, నరహత్యల వైపు నడిపిస్తుంది, జారత్వం వైపు నడిపిస్తుంది, దొంగతనం వైపు నడిపిస్తుంది, మత్సరము వైపు నడిపిస్తుంది, అహంభావం వైపు నడిపిస్తుంది, అవివేకం వైపు నడిపిస్తుంది. దాని పని అది. మరి ఎవరి పనాలు చేస్తారు, హృదయం పని హృదయం చేస్తుంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంట? ఎక్కడికో వెళ్ళి కొనుక్కొని అక్కర్లేదంట. మన లోపల నుండి బయటికి వచ్చి మనలను పాడు చేస్తున్నాయి, మనలను అపవిత్రపరుస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, మనుషుడు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాము?
చెప్పాలి. కనబడని సమాధులు. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త 12:2. లూకాసు వార్త 12:2. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అమ్మా మీరు వినండి, మరుగైనది ఏది కూడానట చెప్పాలి బయలుపరచబడకపోదు. అంటే మనం చేసిన తప్పులు, పొరపాట్లు, అక్రమ జీవితం, వ్యతిరేక జీవితం, పనికిమాలిన జీవితం, దేవునికి దూరమైన జీవితం, దూరపరిచే జీవితం అంతా కూడా ఏదో ఒక రోజున బట్ట బయలు అవుతుంది. జాగ్రత్త అంటున్నాడు. మనుషులు కళ్ళు కప్పేసి మనం ఏదో చేస్తాం అనుకుంటాం, కానీ బయలుపరచబడకుండా ఉండదు. ఈరోజు పెన్సిల్ దొంగతనం చేశాడు, ఎవడో చూడలేదు. రేపొద్దున పెన్ను చూడలేదు, మరొక రోజు ఇంకొకటి చూడలేదు. కానీ ఏదో ఒక రోజున ఆ అపవిత్రత అంతా బయటికి వస్తుంది. అది ఇక్కడ చెప్పబడుతున్న మాట. మరుగైనదేదియు బయలుపరచబడపోదు, రహస్యమేదియు తెలియబడకపోదు. ఖచ్చితంగా అది ఏదో రోజున బయటకు వస్తుంది. అందుకని మొదటి మాటగా ఆ సమాధిలో ఏమున్నాయి చెప్పండి బాబు. ఎముకలు. అదొక కనబడని సమాధి. రెండవ మాట, మత్తయి సువార్త 23వ అధ్యాయం 2వ మాట, 2వ సమాధి 23వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. 23, 27, 28 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని. అవి వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమ కల్మషముతోనూ నిండి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సున్నము కొట్టిన సమాధులు అంటున్నాడు. ఎలా ఉన్నారంటే పైకి భక్తిగా ఉన్నారు, కానీ లోపల కుళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈస్టర్ వస్తుంది. ఈస్టర్ వస్తే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి శుభ్రం చేసేసి, ముగ్గేసేసి, కావలసినవి అన్ని పెట్టేసి, దేనికి ఆడుతున్నారు వీళ్ళు? ఎముకలకా, కుళ్ళిపోయిన దానికా, మట్టికా. బతుకున్నంతసేపు తల్లికి పెట్టరు, బ్రతుకున్నంతసేపు తండ్రికి పెట్టరు, బ్రతుకున్నంతసేపు వాళ్ళు ఆకలి తీర్చరు, కాలు ఇచ్చుకుని దాన్నేస్తారు, బయటికి గంటేస్తారు. ఏమన్నా బలహీనలు అయితే ఇంట్లో పడుకొని ఎవరు కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇంట్లో ఆ ఆఖరి క్షణం, ఆ ఆఖరి నిమిషాలు అసమాధానంతో వాళ్ళు చచ్చిపోనెవరు బయటికి తీసుకెళ్ళి ఏమేస్తారు? ఒక పాక వేసేసి ఆ పాకలో పెట్టేసి ఆ దోమల్లో, ఆ చల్లో, ఆ మంచులో వాళ్ళు బతకాలి, చచ్చిపోవాలి. కానీ సంవత్సరం వచ్చేసరికి మాత్రం వీళ్ళు ఎక్కడ లేని ప్రేమ లోపల నుంచి పొంగుకొచ్చేసి అక్కడ మట్టికి, అక్కడ ఉన్న కుళ్ళుకు, అక్కడ కుశుద్ధాన్ని తీసుకెళ్ళి శుభ్రపరిచేసి అన్నాలు ఎట్టొచ్చేస్తారు. సున్నము కొట్టిన సమాధి, ఏమీ లేదు, ఖాళీ. ఎముకలు తప్పేమీ లేదు, కుళ్ళు తప్పు ఏమీ లేదు, కల్మషం తప్పేమీ లేదు. నేనేమి ఎవరిని కించపరచట్లేదు. మీ తల్లి, మీ నాయనమ్మ, మీ అమ్మమ్మ, మీ తండ్రి, మీ తాతయ్య వెళ్ళండి, మీ ప్రేమను బట్టి మీరు చేసుకోండి, నేను కాదనేది లేదు. కానీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, వినండి. అక్కడ ఏమీ లేదు. ఎందుకు? అజ్ఞానంలో మునిగిపోయి నువ్వు వెళ్ళి వాటిని శుభ్రం చేయాల్సిన పరిస్థితి. దేవుని వాక్యం ఎలాగో సెలవిస్తుంది, ఏదో ఒక రోజున చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. లేచిన దినమున వారితో మనం, మనతో వారు, దేవుడు మనతో, మనం దేవునితో మహిమ శరీరం గలవారమై ప్రభువుని స్తుతిస్తామని చెప్పాడు. అందుకని ఏదో దినాన ఖచ్చితంగా
మరణించిన వారు, నిద్రించిన వారు లేపబడతారు, సజీవులమైన మనం లేపబడతాం, పరమునందు ఉంటాం అని వాక్యం చెప్పిందిగా. ఆ నిరీక్షణతో మనం కొనసాగలేకపోతున్నాము. ఈరోజు చాలామంది ఈస్టర్ అయితే చాలు పునరుద్ధాన దినం వెళ్ళిపోయి, అదిగో ఆ మగ్దలేని మరియ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి శుభ్రం చేసింది కదా, అలాగే మేము కూడా శుభ్రం చేసుకోవాలని చాలామంది ఆలోచన చేస్తున్నారు. వాక్యం చెబుతుంది సమాధులు అక్కడ ఏమీ లేవు, ఖాళీ ఖాళీ ఖాళీ, అక్కడ ఖాళీ. ఈరోజు నేను వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను. సమస్తమైన కల్మషము, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అక్రమము దేవుని బిడ్డలారా మనలో నిండిపోయి ఉంటే అది విడిపింపబడాలి, అది విడిపించుకోవాలి, అది మనం వదిలేయాలి. అదే దేవుడు నీ నుండి కోరుకుంటున్నది. ఆమేన్, హల్లెలూయా. గిన్నెయు పల్లెము వెలుపల బయట శుద్ధి అవుతుంది. గుర్తివారి పరిచయులారా, వేషధారులారా, ఏంటి మీరు మాట్లాడుతుంది? వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పనా? సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. చెప్పండి, వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, దేవుని ప్రజల కొరకు ఆయన చెబుతున్న మాట, సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ఉపయోగం లేదు. మనం అనుకుంటున్నాం ఏదో చేద్దాం, ఏదో చేద్దాం. అది పైకి ఎలా ఉందంటేనంటండి, చూడండి, అవి వెలుపల శృంగారముగా అగపడును. నా మాటలు నేను చెప్పట్లేదు, బైబిల్ నుండే చెప్తున్నాను, వినండి. బయట అది ఎలా కనబడుతుంది? శృంగారముగా, అందముగా, అందమైన అలంకరణ. కానీ ఆ సమాధి లోపలేముందో తెలుసా? సమస్త విధమైన కల్మషం, చచ్చిన వారి ఎముకలు. చెప్పండి, ఇప్పుడు అజ్ఞానం అంటారా, జ్ఞానం అంటారా? మీ ఆలోచనకే వదులుతున్నాను నేను. అజ్ఞానం అంటారా, జ్ఞానం అంటారా? తీసుకెళ్ళి మందు అలవాటు ఉంటే మందు వేస్తారు అక్కడ. చికెన్ బాగా తినేవాళ్ళు అయితే పట్టుకెళ్ళి వేస్తారు అక్కడ. మటన్ బాగా తినేవాళ్ళు అయితే మటన్ పట్టుకెళ్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది ఇష్టమైతే అది పట్టుకెళ్తారు, ఏ స్వీట్ ఇష్టమైతే అది పట్టుకెళ్తారు, బూరు ఇష్టమైతే బూరు పట్టుకెళ్తారు. ఏంటి జ్ఞానమా, అజ్ఞానమా? బైబిల్ ఏం చెబుతుంది? అక్కడ ఉన్నదంతా ఎముకలు తప్ప ఏమీ లేదు. ఎముకల లోయ. అక్కడ ఉన్నది చీకటి, అక్కడ ఉన్నది అగాధం, అక్కడ ఉన్నది పాపం, అక్కడ ఉన్నది అపవిత్రత, అక్కడ ఉన్నది సమస్త విధమైన కల్మషం. పైకి భక్తి గల వారై ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు. పైకి టిప్ టాప్ గా రెడీ అవుతున్నారు, వస్త్రాలు, వైట్ వస్త్రాలు ధరించుకునే, కానీ లోపల కుళ్ళు కుషుద్ధం దాగి ఉంది, దాగి ఉంది. రెండవది, అమ్మా, సున్నము కొట్టిన సమాధులుగా మీరు ఉన్నారని సద్దుకైలతో, పరిచయులతో, శాస్త్రులతో యేసయ్య స్పష్టంగా మాట్లాడుతున్న సందర్భం అది. ఈరోజు మీరున్నారా అలాగా? విమర్శ చేసుకో. నువ్వు వెళ్ళే ముందు ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలా? ఏంటో తెలుసా? ఇటువంటి సున్నము కొట్టిన సమాధుల వలె మన జీవితం ఉందేమో పరిశీలన చేసుకుని వదిలి విడిచిపెట్టి వెళ్ళాలి. మూడవది ఏంటో తెలుసా? రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమాపత్రిక 3వ అధ్యాయం చదువుదామా? 13, 14 వచనాలు. నేను ముగించేస్తాను ఈ మాట, ఇంకొక మాట కూడా చెప్పి. 3వ అధ్యాయం 13వ వచనం.
హల్లెలూయా, హల్లెలూయా. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుట పగ ఉన్నవి. ఈ సమాధి పేరేంటి చెప్పాలి? గొంతుక తెరిచిన సమాధి. ఆమేన్. ఏంటండి ఈ పేరు? మొదటి సమాధి పేరు కనబడని సమాధుల వలె ఉన్నారన్నాడు. రెండవది ఏమన్నాడు? సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు, పైకి బాగానే ఉన్నారు కానీ లోపల కుళ్ళు ఉందన్నాడు. మూడోది ఏమన్నాడు? గొంతుక తెరిచిన సమాధి అన్నాడు. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే వాసన, నోరు తెరిస్తే సరసోక్తులు, నోరు తెరిస్తే అపవిత్రత, నోరు తెరిస్తే కపటం, నోరు తెరిస్తే ముసలమ్మ ముచ్చట్లు, నోరు తెరిస్తే చాడీలు, నోరు తెరిస్తే జీవితాలు నాశనమే. ఇదే తెరిచిన సమాధి అంటే. బూతు మాట్లాడకుండా పని అవదు. ఒక్కొక్కరికి ముందో మాట మాట్లాడతారు, లాస్టో మాట మాట్లాడతారు. ఆ మాటకి ముందు తగిలించాలి, లాస్ట్ తగిలించాలి. అలాగైతేనే కానీ ఆ మాట పూర్తిగా అనేవారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాసన ఏమొస్తుంది? సమాధి తెరిచి చూస్తే ఏమొస్తుంది? అంతేనంటారా? నిజమేనంటారా? అవును. మన గొంతుక తెరిచినప్పుడు కూడా వాసన వస్తుందంట. అమ్మా, నా మీద బాధ పెట్టుకోవద్దు మీరు, నేను వాక్యాన్ని చెప్తున్నాను మీకు. వారి గొంతుక తెరిచిన సమాధి అంటే వారు మాట్లాడితే బూతు మాట్లాడకుండా పని అవదు వాళ్ళకి. రోజు గడవనివ్వరు, బూతులు మాట్లాడితే కానీ తప్ప రోజులు గడవ వాళ్ళకే. ఎవరికి మాట్లాడడం రావు బూతులు? వాళ్ళ తిట్టింది వీళ్ళ తిట్టిని నేర్చేసుకుని తిట్టేయచ్చు, వినినప్పుడు కూడా మనసులో ఉంటే వాటిని బట్టి కూడా తిట్టేయచ్చు. కానీ పౌలు చెప్పినట్లు నేను సమస్తాన్ని దేవుని కొరకు పెంటగా ఎంచుకున్నాను అన్నట్టుగా మనం ప్రతి దానిని వదిలిపెట్టేసి చిచి ఇది పెంట, ఇది మురుకు, ఇది మలినం, ఇది కుళ్ళు అని విడిచిపెట్టి నిలబడగలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే తెరిచిన సమాధి వాసనే. మూడో మాట ఇది. నీ నోరు ఎలా ఉంది? చాలామంది చెప్తారు నోరు బాగుంటే ఊరు బాగుంటుందని. నిజమో కాదో తెలియదు, అందరూ చెప్పారు, నేను చెప్పాను. నోరు బాగుంటే ఊరు బాగుంటుందంట. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? ఇంకేమన్నా తగిలించాలా దానికి? అంతేనా? తప్పు చెప్పానా? నోరు బాగున్నప్పుడు ఊరు బాగుంటుందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన నోరు మంచిని పలకాలి, మన నోరు ఆశీర్వాదాన్ని పలకాలి, మన నోరు గొప్పవారు హల్లెలూయా అని మాట్లాడాలి. నోరు తెరిస్తే చాలు బూతులు, నోరు తెరిస్తే చాలు చాడీలు, నోరు తెరిస్తే చాలు ఆడిలాగా ఈడిలాగా ఈదాల. ప్రారంభంలో చదివాం కదా, ఎవరి గురించి ఎవరు చెప్పక్కర్లేదు, అన్నీ ఎరిగినవాడు ఆయనే. నీ గురించి నేను చెప్పక్కర్లేదు, నా గురించి నువ్వు చెప్పక్కర్లేదు, అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. మన నోరులు కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. మన నోరు కాపాడుకోవాలి. మీ భర్తను మీరేమనొద్దు, మీ భార్యను మీరేమనొద్దు, మీ ఇంటి చుట్టుపక్కల వారిని మీరేమనొద్దు. ప్రార్థన చేయండి. గొంతుకు తెరిచిన సమాధిలాగా పెట్టుకుంటే అందులోంచి వచ్చేది వాసన తప్ప ఏమీ లే. ఈరోజు నేను ప్రభు మాట్లాడుతున్న మాట, మీ నోటి నుండా నవ్వు ఉండాలి, సువాసన కలిగిన జీవితం ఉండాలి, ఆశీర్వాదకరమైన జీవితం మీకు ఉండాలని ప్రభుకు. గొంతుక తెరిచిన సమాధిలాగా మీరున్నారు అన్నాడు. మీరున్నారా అలాగా? ఉంటే మార్చుకోండి. నాలుగో మాటను చెప్పి ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం.
ఆ, ఉమ్, ఉమ్. 39 నుంచి చదవండి అమ్మా. ఆ, 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 ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగు చెప్పిన తర్వాత లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఈ 4వ సమాధి పేరేంటో తెలుసా? చచ్చిన లాజరు సమాధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4 దినాలు అయింది, అప్పటికే సమాధి చేయబడ్డాడు లాజరు. యేసు ప్రభు 4 దినాలు అయిన తర్వాత వచ్చాడు. వచ్చి జరిగింది ఏంటో తెలుసా? లాజరు బయటికి రా, లాజరు బయటికి రా పిలిచాడు. కట్టబడిన కట్లతో ప్రేత వస్త్రములు గలవాడై లాజరు బయటికి వచ్చాడు అని బైబిల్ చెబుతా ఉంది. యేసు ప్రభు కూడా ఇలాగే తిరిగి లేస్తాడు 3వ దినాన అని చెప్పడానికి ముంగుర్తుగా మొదట లాజరును లేపాడు. యేసు ప్రభునందు నిద్రించిన వారు అనేకులు ఇలాగే లేపబడతారని లాజరును బట్టి సాక్ష్యం ఇచ్చాడు. సరే, ఈరోజు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటో తెలుసా? కట్ల చేత కట్టబడిన లాజరు బయటికి వచ్చాడు. అంటే ఈరోజు ఎలా ఉన్నామో తెలుసా? మనము భయంకరమైన కట్ల చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కట్లు తెలుసవి? ఆచారం అనే కట్లు, కులం అనే కట్లు, సాంప్రదాయం అనే కట్లు, అపరాధం అనే కట్లు. చచ్చిన వారమై మనము ఆ కట్ల చేత బందీలైపోయాం. ఆచారాలు వదలట్లేదు, సాంప్రదాయాలు వదలట్లేదు, సిద్ధాంతాలు వదలట్లేదు, కులాన్ని వదలట్లేదు. ఎన్ని కట్లే మానవ జీవితానికి, ఎన్ని కట్లే మానవ జీవితానికి. ఎఫెసీ పత్రిక 2:1 అంటాడు, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం, కానీ క్రీస్తు ద్వారా మనల్ని పైకి లేపాడు. ఆదామవ్వల ద్వారా మనం చచ్చిపోయాం, ఆదామవ్వలు చేసిన పాపం ద్వారా మనం చచ్చిపోయాం, కానీ క్రీస్తు ద్వారా మనము బ్రతికాము. క్రీస్తే మనల్ని బ్రతికించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని జనాంగమా, ఆచారం అనే కట్టు నీకుందా? కులం అనే కట్టు నీకుందా? సాంప్రదాయం అనే కట్ల చేత నువ్వు బందీ అయిపోయి కట్టబడి ఉన్నావా? యేసు నామమున దైవ జనుడిగా నేను ప్రకటిస్తున్నాను, ఇప్పుడు కట్టబడిన ప్రతి కట్లు కంపబడి, ఇదిగో సమాధిలో ఉన్న నీవు బయటికి రా లాజరు అని దేవుడు లాజరును బయటికి తోడుకొని వచ్చినట్లుగా, అంధకారములో ఉన్న నీవు, చీకటిలో ఉన్న నీవు, పాపములో ఉన్న నీవు, బందీ అయిపోయిన నీవు, నిన్ను చూచేవారు ఎవరు లేరు, చీకటిలో మగ్గిపోతా ఉన్నావు, ఎవ్వరు కూడా నిన్ను బయటికి లాగట్లేదు అని నువ్వు అనుకుంటుంటే, ఈరోజు దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నాను, నా యేసు ఒక్క మాట చెప్పగానే కట్లతో ఉన్నవాడు, ప్రేత వస్త్రాలతో ఉన్నవాడు ఒకేసారి బయటికి వచ్చాడు సజీవుడై. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతోనే చెబుతున్నాడు, నిన్ను ఏ కట్లు నిన్ను బంధించేసినా సరే నా యేసయ్య ఇదిగో అక్కడ నుండి బయట. ప్రకటన గ్రంథం 3:1 ఉంటుంది, నీవు బ్రతుకుతున్నావంతే, కానీ నువ్వు చచ్చిన వాడితో సమానం. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది. నేను క్రైస్తవుడు అన్నావు, బైబిల్ పట్టుకుని వస్తున్నావు, పాటలు పాడడం మానలేదు,
ప్రార్థన చేయడం మానలేదు, ఉపవాసాలు ఉండడం మానలేదు, దశమ భాగాలు ఇవ్వడం మానలేదు, ఏ రోజు ప్రార్థనను మానలేదు. కానీ వాక్యం చెబుతుంది, నీవు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ వేషధారుల వల్ల తిరుగుతున్నావు, కానీ నువ్వు చచ్చిన వాడిగానే ఉన్నావని అంటాడు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడుతున్న మాటలవి. నీవు సజీవుడని నీవు అనుకుంటున్నావు, కానీ నీవు మృతుడవే అని అంటాడు. ఈరోజు ఆ మృతతుల్యమైన దేహముతో నీవు ఇక్కడ కూర్చుంటే గనక నా ప్రభు చెప్తున్నాడు, మృతతుల్యమైన దేహాన్ని కాదు నీకు ఇవ్వాల్సింది, మహిమ దేహం నీకు ఇవ్వాలని నా ప్రభు కోరుతున్నాడు. కట్లతో కూర్చోవాలని ఆయన కోరుకోవట్లేదు, కట్లను విప్పి బయటకు తీసుకురావాలని కోరుతున్నాడు. అంధకారంలో ఉండాలని కోరుకోవట్లేదు, బందీలుగా ఉండాలని కోరుకోవట్లేదు, వాటి నుండి బయటకు రప్పించాలని కోరుతున్నాడు. రండి, యేసు నామములో బందీలుగా ఉన్నటువంటి మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడుతుంది 52:2లో, ధూళి దులుపుకొనుము నీ మెడకట్లు విప్పుకొనుము అని. ధూళి దులుపుకొనుము నీ మెడకట్లు విప్పుకొనుము. నా ప్రభు నేను పిలుస్తున్నాడయ్యా, చేతులు చాపి పిలుస్తా ఉన్నాడు. నా యేసయ్య కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది కూడా ఎందుకో తెలుసా? ఆయన దగ్గర చేర్చుకోవడానికి. ఎందుకు ఆయన చేర్చుకోవాలో తెలుసా? ఆదామవ్వల ద్వారా దూరం అయిపోయింది మన జీవితం. ఆదామవ్వలు చేసిన పాపం ద్వారా మన జీవితం ఎక్కడికో వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయిన ఆ జీవితాన్ని మరలా ఆయన దగ్గరకు తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఈరోజు చేతులు చాతిని చేతులతో నా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు, రండి మీ కట్లు తెంపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మృతులలో నుండి లెమ్ము, మృతులలో నుండి లెమ్ము, లేచిరా, నడిచిరా, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవించువాడును నేను కాదు, నాలో జీవించుచున్నది యేసే అంటాడు. నేను జీవిస్తున్నాను అని నేను అనుకుంటా లేదు, నేను జీవించేవాడు నేను కాదు, కానీ నాలో క్రీస్తు ప్రభు ఉండి నన్ను జీవింప చేస్తున్నాడు అంటాడు భక్తుడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని విన్న దేవుని బిడ్డ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నావేమో, నేను పరిశుద్ధుని అనుకున్నావేమో, నేను నీతిమంతుడు. ఒకవేళ నీతి కలిగి ఉంటే దేవునికి స్తోత్రం, పరిశుద్ధత కలిగి ఉంటే దేవునికి స్తోత్రం కాదనేదేమీ లేదు. కానీ పరిచయుల్లాగా, లేకపోతే శాస్త్రుల్లాగా, లేకపోతే వారు కలిగి ఉన్నటువంటి వేషధారణ భక్తి నువ్వు చేసుకుంటూ ఎవరిని మోసం చేయడానికి క్రైస్తవ జీవితం, తోడేలు జీవితం మనకొద్దు. గొర్రె స్వభావం దేవుడు కోరుకుంటున్నాడు. గొర్రెల వలె మనం ఉండాలని కోరుకుంటున్నాడు. తగ్గింపు కలిగి, మౌనం కలిగి, విధేయత కలిగి, వినయం కలిగి, వదకు తేబడిన సిద్ధపడిన గొర్రె పిల్ల వలె, యేసు వలె వివేకము గలవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పైకి శృంగారంగానే కనపడుతున్నావు, లోపల ఏముంది? ప్రభు నిన్ను అడుగుతున్న ప్రశ్న, లోపల ఏముంది? కుళ్ళుందా? ఎముకలు ఉన్నాయా? ఎండిన ఎముకలు ఉన్నాయా? లోయ ఉందా? అగాధం ఉందా? వాసన వస్తుందా? ఏముంది? కనబడని సమాధి వలె మీరు ఉండకూడదు, సున్నము కొట్టిన సమాధుల వలె మీరు ఉండకూడదు, నోరు గొంతుగా తెరిచిన సమాధి వలె మీరు ఉండకూడదు, మృతమైన సమాధి వలె మీరు ఉండకూడదు. నా యేసయ్య సమాధులలో నుండి సజీవుడిగా లేపే దేవుడు. లేవండి, సజీవులుగా నిలబడండి, సజీవులుగా యేసు ఎదుట నిందారహితులుగా, పరిశుద్ధులుగా, సిగ్గుపడనక్కర్లేని వారిగా నిలబడే కృప దేవుడు ఈ అంచె దినాల్లో దేవుని సంగమా మనకిచ్చును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.